ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తులోని లోపాలని వియత్నాం ఆర్చ్ బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ డువాన్ టువాన్ ఏ విధంగా ఇష్టపడ్డాడు, అవి పునీత 2వ జాన్ పాల్ పాప గారికి అభ్యసించడానికి ఎలా సహకరించాడో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు 4వ బలహీనత, జీసస్ ఈజ్ ఏ రిస్క్ టేకర్. సవాళ్ళను ఎదుర్కోవడం, సవాళ్ళకి ఎదురుగా వెళ్తాడు అన్నటువంటి దానిని మనం ధ్యానం చేస్తాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన నేపథ్యం, మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ నేపథ్యమును గమనించినట్లయితే రకరకాలైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలని, లోకసభ ఎన్నికలని, సర్పంచ్ అని, వార్డ్ అని, కార్యకర్తలు, రకరకాల సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్. చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే నిలబడినటువంటి వ్యక్తులు, ఇదిగో పోటీలో నిలబడినటువంటి అభ్యర్థులు వచ్చి మనకు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఏమేమి వాగ్దానాలు చేస్తారంటే ఆ వాగ్దానాలని అవి ఎలా చెప్పవచ్చు అంటే అలవి కానటువంటివి, రెండవది అర్థం కానటువంటివి. అలవి కానటువంటివి, రెండవది అర్థం కానటువంటివి, అంతకు మించి ఆచరణీయం కాదు. అలవి కానటువంటి వాగ్దానాలు, ఆచరణ కానటువంటి ప్రమాణాలను వీళ్ళంతా కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే యేసు ప్రభువు ఒక దేవుడిగా, ఒక గురువుగా తన శిష్యులకు సైతము కొన్ని వాగ్దానాలను చేస్తున్నాడు. అవి అలవి కానివటివి చెప్పవచ్చు, అర్థము కానటువంటివి చెప్పవచ్చు, లేకుంటే పాటించరానటువంటి చాలా కష్టతరమైనటువంటివి కూడా చెప్పవచ్చు. అందులో ప్రభువు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఏమిటంటే శ్రమలు, మరణం. ఎవరు వస్తారు ఆయన వెనక? ఎవరు కూడా రారు. ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వము గెలుస్తూ ఉందంటే, ఒక అభ్యర్థి గెలుస్తున్నాడంటే కేవలము అతను చేస్తాడు అన్నటువంటి నమ్మకం, ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకుంటున్నాడు అనేటువంటి భరోసా, ఆ ఆలోచనతోనే మనము గుద్దుతాం. ఏంటి? ఓట్లు. వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి, లేకుంటే కుటుంబం అంతా తీసుకుపోయి ఒకడే వేసి, ఏదో చేసి, రిగ్గింగ్ చేసి, ఎట్లా ఒకటి మొత్తానికి అనుకున్నటువంటి వ్యక్తిని గెలిపిస్తాం. ఎందుకంటే ద మేనిఫెస్టో అంత ఇంపార్టెంట్, అంత ఇంపార్టెన్స్ని మేనిఫెస్టోకి ఇస్తాం. ఇదిగో గ్యాస్ సిలిండర్లంట, ఉచిత ల్యాప్టాప్లంట, భూములంట, డబుల్ బెడ్రూమ్, సింగిల్, ట్రిపుల్ బెడ్రూమ్ విత్ టీవీస్, ఆల్ దట్ స్టఫ్. ఇవన్నీ మనల్ని ఆశింపచేసేవి, మనకి ఇష్టంగా మారేటువంటివి, ఒక వ్యక్తిని ఇష్టపడి చేయడానికి కారణాలుగా ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభువుని అనుసరించడంలో, క్రీస్తు ప్రభువు యొక్క బోధనలో నడవడం కోసం మనం ఆలోచన చేస్తే ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలు, ద మేనిఫెస్టో ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏమిటి? శ్రమలు, మరణం. చివరిగా ఆయన అనుసరిస్తే ఇవే మిగులుతాయి, ఇవి మిగులుతాయి. మరి అన్నీ వదులుకున్నటువంటి వారి జీవితం చూడండి, శిష్యులు ఉన్నారు, అన్నీ వదులుకొని వచ్చినటువంటి వారికి కనీసము కూడు, గుడ్డ మరియు నీరు, ఆహారం ఇవి ఉండాలనా లేదా? ఇవి కూడా డౌటే. ఇలాంటి వ్యక్తి వెనుక, ఇలాంటి మార్గంలో ఎలా ఎవరైనా ఊహించుకొని నడవగలరు? ఒకసారి మనం చూస్తాం, మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 20వ వచనంలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు, నేను నిన్ను అనుసరించాలని అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ప్రభు అయిన దేవుడు అంటాడు, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూలున్నవి, కాని మనుష్య కుమారునకు తలదాచుకొనుటకు తావులేదన్నాడు. చూడండి, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి. ధర్మశాస్త్ర బోధకునితో, ఆ యువకుడితో చెబుతున్నాడు. కానీ నన్ను అనుసరించాలనుకున్నటువంటి నాకు, ఆ మనుష్య కుమారునికి తలదాచుకొనుటకు సైతము స్థలము లేదు. డూ యూ స్టిల్ వాంట్ టు ఫాలో మీ? ఇప్పటికీ నన్ను అనుసరించాలని అనుకుంటున్నావా? మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 10వ వచనం. ఇంకా చూస్తాం ఇదే శుభవార్తలో 5వ అధ్యాయము, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3 నుండి 12 వచనాలు గమనిస్తే అష్టభాగ్యాలు ఎంత కష్టతరమైనటువంటివి. ఎప్పుడు ధన్యత వస్తుంది? శ్రమ పడినప్పుడు,
బాధపడినప్పుడు, హింసలకు గురి అయినప్పుడు, నిర్మలత్వాన్ని ప్రదర్శించినప్పుడు, దయాగుణంతో జీవించినప్పుడు, ప్రేమతో ఉన్నప్పుడు, కరుణతో ఉన్నప్పుడు నీవు ధన్యుడవు, 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 ధన్యుడవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి దాని వెనుక సవాళ్ళు ఉన్నవి, ప్రతి దాని వెనుక శ్రమలు ఉన్నవి, అవసరమైతే మరణం సైతము అక్కడ ఆహ్వానిస్తుంది. వీటన్నిటి మధ్య నేనేం చెప్పాలి? ఒక గురువుగా, అంటే ఒక క్రీస్తు ప్రభువుగా నేనేం చెప్పాలి? నా దగ్గర అలాంటి ఏముండవు. మీకు సఫిషియంట్ ఫుడ్, మీకు కావలసిన వసతులు నా దగ్గర ఉంటాయి. మీరు నన్ను అనుసరిస్తే మీకు పదవులు వస్తాయి. మీరు నన్ను అనుసరిస్తే, నా వాక్యాన్ని మీరు పాటిస్తే మీకు అవి ఇస్తాను, ఇవి ఇస్తాను అనేటువంటి వాగ్దానం చేయాలి. కానీ రిస్క్ టేకర్, హీజ్ ఎ రిస్క్ టేకర్. సవాళ్ళని సవాళ్ళుగానే అందిస్తున్నాడు, షరతులను షరతులుగానే చూపెడుతున్నాడు, కష్టాన్ని కష్టంగానే వాళ్ళకి నేర్పిస్తున్నాడు. శ్రమలు శ్రమలుగానే ఉంటాయి, మరణం సైతము నీవు ఎదుర్కోవలసి వస్తుంది అన్నటువంటి వాగ్దానాలను మాత్రమే తప్ప అలవి కానటువంటివి, అర్థం కానటువంటివి, మరియు ఆచరణ సాధ్యం కానటువంటి ప్రమాణాలని ఆయన చేయటం లేదు. ఈ విధంగా ఇదొక బలహీనత. ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, లేకుంటే ఒక సమూహమును నీవు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, నీవు చెప్పేటువంటి మాటలు చాలా ముఖ్యం. నీవు చేయబోతున్నటువంటి ఆ వాగ్దానాలు చాలా ముఖ్యం. నీవు ఇవ్వబోతున్నటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి ప్రమాణాలు చాలా ముఖ్యం. కానీ వీటన్నిటిని నిక్కచ్చిగా చెబితే ఏమవుతుంది? మనము పెద్దలు చెప్పినటువంటి సామెతను వింటాం, యథార్థవాది లోక విరోధి. యథార్థము చెప్పినటువంటి వాడు లోకానికి ఎప్పటికీ కూడా విరోధంగానే ఉంటాడు. మరి ఇక్కడ యేసు ప్రభువు అది బలహీనత లాగా మనం చూస్తున్నాం. ఇదిగో ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాడు, ఎవరికి భయపడడం లేదు. ఇదిగో వచ్చేటువంటి శిష్యులు అతను అనుసరించాలనుకున్నటువంటి వారికి సైతం కూడా ఇలానే చెబుతున్నాడు. ఎక్కడా కూడా మభ్య పెట్టడం, ఎక్కడా కూడా ఆశ పెట్టడం అనేటువంటి ప్రయత్నాన్ని చేయటం లేదు. ఈజ్ టేకింగ్ రియల్ రిస్క్. ఇలా చేసినప్పుడు నువ్వు ఎట్లా ప్రతిఫలుడు అవుతావు? నువ్వు ఎలా ప్రతిభావంతుడు అవుతావు? నువ్వు ఎలా విజయాన్ని పొందుతావు? నువ్వు ఎలా సమూహాన్ని ఏర్పాటు చేస్తావు? నువ్వు ఎలా సంఘాన్ని నిలబెడతావు? నువ్వు ఎలా మనుషులని ఏకం చేసి దేవుని వైపుగా మరలుస్తావు? ఎందుకంటే ప్రజలు దీనిని కోరుకుంటున్నారు, నీవు దానికి వ్యతిరేకంగా చెబుతున్నావు. మరి ఈ నేపథ్యములో ఇది రిస్క్ కాదా? ఇది బలహీనత కాదా? ఇది లోపం కాదా అనేటువంటి నెపము ఆయన వేస్తున్నారు. అప్పుడు ఈయన జవాబిస్తున్నాడు, అదే నాకు ఇష్టం, అదే నాకు ఇష్టం. ఆ బలహీనతే నాకు కావాలి, ఆ లోపముతో కూడినటువంటి వాగ్దానమే నాకు కావాలి. అనుసరించడం అనేటువంటిది అది శ్రమైనా, అది శిలువ మార్గమైన నేను అనుసరిస్తాను. నాకు ఇష్టంగా నేను ముందుకెళ్తున్నాను. అందుకే టు ఫాలో జీసస్ క్రైస్ట్ ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అని ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వియత్నాం బిషప్ గారు చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 4వ రిస్క్లో ఇంకా ఉన్నాయి, చాలా విషయాలు దాగి ఉన్నాయి. శిష్యుడు చెబుతున్నాడు, శిష్యుడు గురువు లక్ష్యాన్ని ప్రేమిస్తాడని. ఇదిగో ఇలా యథార్థముగా రిస్క్గా చూపించినప్పుడు, సవాలుని సవాలుగా చూపించినప్పుడు, షరతులతో కూడినటువంటి వాగ్దానాలని మనం నేర్పించినప్పుడు, శిష్యుడు అనేటువంటి వాడు ఖచ్చితంగా గురువు లక్ష్యాన్ని ప్రేమిస్తాడు. గురువు యొక్క పవిత్రమైనటువంటి ఆ లక్ష్యాన్ని ప్రేమిస్తాడు. అందుకే 2023 సంవత్సరాలు అవుతున్నా కానీ యేసుక్రీస్తును అనుసరించేటువంటి వారి లెక్క తగ్గడం లేదు. దిస్ ఈజ్ ద రీజన్. యేసు ప్రభుని 2023 సంవత్సరాలు అవుతున్నా కానీ అతన్ని ప్రేమించేటువంటి వాళ్ళు లెక్క తగ్గలేదు. అతని సాక్ష్యంగా ఉండాలనుకున్నటువంటి వారి లెక్క తగ్గటం లేదు. అది మగవారైనా ఆడవారైనా ఆయన్ని అనుసరించాలనుకున్నటువంటి వారి లెక్క తగ్గటం లేదు. ఎందుకంటే వాళ్ళు శిష్యులుగా ఉంటూ ఉన్నారు, యేసుప్రభు అనుచరులుగా ఉంటున్నారు, యేసుప్రభుని అనుసరించేటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి లక్ష్యాన్ని, గురుదేవుణ్ణి ప్రేమించారు కాబట్టి సవాళ్ళను సైతము వాళ్ళు స్వీకరిస్తున్నారు. సవాళ్ళకు సైతముగా ఎదురుగా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ తెలుసుకొని కూడా ప్రతి యుగములో పునీతులు పుడుతూనే ఉన్నారు. ప్రతి యుగంలో పునీతులు పుడుతూనే ఉన్నారు, మహా గొప్పవాళ్ళు పుడుతూనే ఉన్నారు. యేసు ప్రభు కోసం జీవించేటువంటి వారు, మారేటువంటి వాళ్ళు, ఈ కథలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ యథార్థములు, ఇవన్నీ నిజమైనటువంటివి, జరుగుతున్నటువంటి విషయాలు. కావున ఈ రిస్క్ నీకు బలహీనతగా ఉందేమో తప్ప శిష్యుడికి గురువుకి ఒక అర్థవంతమైనటువంటి సంభాషణ,
అర్థవంతమైనటువంటి కార్యాచరణ బాగా కనబడుతుందని మనం తెలుసుకోగలగాలి. వీళ్ళంతా కూడా కాలానికి అతీతముగా, కాలాతీత వ్యక్తులుగా ఉండి క్రీస్తు అనుచరులుగా మారుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 4వ బలహీనతని మనము హత్తుకోవాలి. అంటే ప్రభువు మాటల్లో లోపము లేదు, నా అనుసరణలోనే లోపం ఉంది అన్నటువంటి భావంతో మనను మనం సరిచేసుకోవాలి. మరి క్రీస్తు లోపాలలో చివరిది 5వ లోపం ఏమిటంటే, ఈ డస్ నాట్ అండర్స్టాండ్ ఫినాన్సెస్ ఆర్ ఎకనామిక్స్. అంటే యేసు ప్రభువుకు వ్యాపార ధోరణి లేదు. అంటే చేసేది వ్యాపారం కాదు కాబట్టి వ్యాపారం ధోరణి ఉండదు. కానీ అది ఒక లోపంగా చూస్తున్నారు. ఎలా అంటే మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 1 నుండి 16 వచనాల్లో అక్కడ చాలా గొప్ప అయినటువంటి ఒక ఉపమానాన్ని మనం చూస్తాం. ఉదయం 9 గంటలకు వచ్చినటువంటి ఒక భూస్వామి ఉంటాడు. ఆ భూస్వామి కూలీలను పిలిచేటువంటి క్రమాన్ని మనం అక్కడ గమనిస్తాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 1 నుండి 16 వచనాల్లో ఉదయం 9 గంటలకు వచ్చినటువంటి వాళ్ళని కొంతమంది పిలిచి, మా తోటలోనికి వెళ్ళి పని చేయండి. 11 గంటలకి, 12 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, మరియు సాయంత్రము 5 గంటలకు కూడా పిలుస్తున్నాడు. వచ్చారు కూలీలంతా వాళ్ళ సమయాన్ని బట్టి, వాళ్ళకు పని దొరికిన సమయాన్ని బట్టి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు యొక్క ఆలోచన చాలా మన మానవ నైజానికి విభిన్నముగా ఉంటుంది. విరుద్ధమైనటువంటి భావాన్ని మనకు నేర్పుతుంది. ఏమిటంటే, వెనక నుండి వచ్చినటువంటి వారితో మొదలుపెట్టి చివరిగా వచ్చినటువంటి వారికి అందరికీ సరైనటువంటి సమాన వేతనాన్ని ఇవ్వండి, సరి అయినటువంటి సమాన వేతనాన్ని ఇవ్వండి అని అక్కడ వాక్యంలో చెప్తారు. ఇది వ్యాపార ధోరణిలో చూస్తే ఆయనకు తెలియదనే ఖచ్చితంగా చెప్పచ్చు. జీసస్ డస్ నాట్ నో ద ఫినాన్సెస్ ఆర్ ద ఎకనామిక్. అంటే ఆయన ఈ ఆలోచన లేదు. ఏదైనా ఒక విషయాన్ని సాధించాలనుకున్నప్పుడు, ఒక సంఘ నిర్మాణాన్ని చేయాలనుకున్నప్పుడు ఈ భావన ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా పడిపోతుంది ఆ సిస్టమ్. అది చివరి వరకు కూడా సక్సెస్ అవుతుంది అనేటువంటిది ఉండదు. ఇలా ముందుకు వెళ్తే నిజంగా ఆ సంస్థకు కానీ, ఆ కంపెనీకి కానీ, ఆ సిస్టమ్కి కానీ బ్యాంక్రప్టీ ఏమీ కూడా మిగలదు. ఎవరితో మొదలుపెట్టారో వాడితోనే అది శ్మశానంలోనికి తోయబడుతుంది. ఎవరితో ఒక సిస్టమ్, ఒక కంపెనీ అనేటువంటి మొదలైందో ఇలాంటి భావన కలిగి ఉన్నప్పుడు అది అతనితోనే సమాధి అవుతుంది. సాధకుడుగా ఏమీ కూడా ఉండవు. ఈ పరిస్థితిలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ప్రభు అంటాడు, నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా? నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా? నా ఆస్తి నా ఇష్టం వచ్చినట్లుగా నేను వెచ్చించడానికి నాకు స్వాతంత్రం లేదా? నాకు స్వేచ్ఛ లేదా? అని చివరిగా వాక్యాన్ని చెబుతూ ముగిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభువుకు ఆ ఫినాన్సెస్ తెలియవు. అంటే ఆర్థికపరమైనటువంటి వ్యాపార ధోరణి లేదు అనేటువంటిది నెపమును అక్కడ చూస్తున్నాం. కానీ ఇదే నాకు కావాలి. ఈ లోకములో నువ్వు ఏది సాధించావు, ఎంత మిగలబెట్టుకున్నావు, ఎంత వ్యాపారం చేసి ఏమేమనేటువంటిది దేవుడు చూడడం లేదు. కాబట్టి ఇదే నేను నేర్చుకుంటున్నాను అని ఆర్చ్ బిషప్ గారు చెబుతున్నారు. ఈ భావం నుండి బయటపడితేనే నేను ఆత్మీయమైనటువంటి లోకము, ఆత్మను రక్షించుకోవడం కోసం, నేను శాశ్వత జీవితం పొందడం కోసం నేను ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలను. లేదు అంటే వ్యాపార ధోరణి, ఆర్థికపరమైనటువంటి ఆలోచన నాతో ఉన్నప్పుడు నేను యేసుప్రభు శిష్యుడిగా కానేరడను, యేసుప్రభు శిష్యుడిగా కొనసాగలేను. అందుకే ఆయన బలహీనతలు నాకు ఇష్టమని అక్కడ ఉన్నటువంటి ఆ జైలర్కి చెప్తున్నాడు. యేసుప్రభు దేవుడే లేడు అన్నటువంటి వానికి దేవుడు ఉన్నాడు అని నేర్పించాడు. కతోలికేతరులకి ఇదిగో అవసరమా, లేకుంటే ఇవన్నీ వదులుకున్నావు అన్నటువంటి వాళ్ళకి సైతము ఆయన చెబుతున్నాడు, ఇలాంటి దృష్టి మనది కాదు. దేవుని దృష్టిలో మనము చూడాలి. దేవుని ఆలోచనలు మన ఆలోచనలు చాలా విరుద్ధమైనవి. కావున ఆయన గాడిలో పడడం, ఆయన మార్గంలో ఉండడము, సత్యాన్వేషణలో భాగమైపోవాలి అని ఆ వియత్నాం ఆర్చ్ బిషప్ ఫ్రాన్సిస్ జేవియర్ యువాన్ టువాన్ గారు మనకు నేర్పుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలలో మనము క్రీస్తు బలహీనతలు తెలుసుకున్నాం.